ఒకటి కాదు రెండు కాదు దాదాపు 7 ఏళ్లుగా నన్ను ఈ మాటలు అంటూనే ఉన్నారు. నేను పడుతూనే ఉన్నా. ఇల్లు గడప దాటి కూడా బయటికి రానియరు. చేసుకోదు, ఎంతైనా వాల్యూ ఉండదంట. అసలు మీకు నీతులు చెప్పనీకే 0.000 కూడా వాల్యూ లేదు. ఇన్నేళ్ల సంది నేను పడుతూ 1 మినిట్ ప్లీజ్ నా కోసం కేటాయించి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కుషిత వ్లాగ్స్. ఈ వీడియో చూసిన తర్వాత నాకు చాలా మంది బ్యాడ్ కమెంట్స్ పెడుతుండొచ్చు. అవన్నిటినీ నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. మా ఇంట్లో మా ఆయనకు కూడా తెలియదు నేను వీడియో పెడుతున్నట్టు. ఒకవేళ ఆయనకు తెలిసి నన్ను తిట్టినా కానీ నేను రెడీగా ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి. ఇంకా నేను భరించలేను. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 7 ఏళ్లుగా నన్ను ఈ మాటలు అంటూనే ఉన్నారు. నేను పడుతూనే ఉన్నా. ఇంకా నా వల్ల కాదు. అందుకే నేను ఈ సోషల్ మీడియా ఎంచుకొని ఇందులో పెడుతున్నా. నాకంటూ ఒక ఛానల్ ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పలేని విషయాలు కూడా నేను ఇందులో చెప్పొచ్చు. అందుకే నేను ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మనం ఏం మాట్లాడిన తప్పు కిందనే వాడతారు. అది మీలో చాలా మంది నాకు తెలియదు. మీరు ఈ వీడియో మొత్తం చూడండి. మీరు నాకు చెప్పేదాన్ని బట్టి నేను మాట్లాడుతుంది కరెక్టా రాంగా అని నాకు కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే ఇన్నేళ్ళ సంది నేను ఓపిక పట్టి ఇంకా నా వల్ల అయితే లేదు. అందుకే నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేయాలి అనుకుంటున్నా. ఎందుకంటే లైవ్లో నన్ను అన్న వాళ్ళు రీసెంట్గానే అన్నారు. నేను ఇంకా దాన్ని తీసుకోలేకపోతున్నా. ఒకసారి అన్నారు, 2 సార్లు అన్నారు. ఇక ప్రతిసారి అదే మాట అంటే ఇక నేను నా వల్ల అయితే లేదు. అయితే నేను ఇప్పుడు 3 రకాల మనుషుల గురించి చెప్తా. ఫస్ట్ రకం ఎట్లుంటారంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏ తప్పు చేసినా సరే లోపల ఇంట్లో బుద్ధి చెప్పుకుంటారు. అదే మంది పిల్లలు ఏ తప్పు చేసినా సరే కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలు పక్కన పెట్టి మంది ఇంట్లో పిల్లలు మంది ఏం చేస్తురు, ఎక్కడ పోతురు, ఎక్కడ చూస్తురు, ఇదే ఇంకా వాళ్ళకి ఇంకో టాపిక్ ఉండదు. ఇదే టాపిక్ పైన నడుస్తుంది వాళ్ళది. అయితే వీళ్ళు ఒక రకం ఉంటారు. ఇప్పుడు ఇంకో రకం ఉంటారు. ఇంకో రకం ఎట్లుంటారు, ఒకవేళ వాళ్ళ ఇంట్లో పిల్లలు తప్పు చేసినా మన ఇంట్లో పిల్లలు తప్పు చేసినా వాళ్ళ ఇంట్లో బుద్ధి చెప్తారు, మన ఇంట్లో బుద్ధి చెప్తారు. అంతేగాని ఆ ఇంటికి అమ్మ దగ్గరికి పోయి అయితే ముచ్చట్లు చెప్పరు. ఈ పిల్ల ఇట్లా, ఈ పిల్ల అట్లా, ఆ పిల్ల ఇట్లా అని అయితే చెప్పరు. ఇంకో రకం ఉంటారు. వాళ్ళు ఎట్లుంటారు, ఒకవేళ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏ తప్పు చేయకుండా పక్కన ఎవరన్నా పిల్లలు తప్పు చేస్తే తప్పు అన్న అసలు ఏం తప్పు చెప్తలేం కదా, లవ్ మ్యారేజ్ చేసుకోవడం. నేనైతే అదే చేసుకున్నా. నా పర్సనల్ వీడియో కాబట్టి నేను చెప్పేస్తున్నా. ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఒకవేళ పక్కన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వీళ్ళు ఎట్లుంటారంటే థర్డ్ రకం వాళ్ళు డైరెక్ట్ పోయి వాళ్ళకే చెప్తారు, ఇది కరెక్ట్ కాదు అని. వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే చెప్పి మీరు నచ్చ చెప్పుకోండి అని వాళ్ళకి మాత్రమే చెప్తారు. వీళ్ళు ఇంకో రకం ఉంటారు. అయితే సెకండ్ థర్డ్ ఈ ఇద్దరిని వదిలిపెడదాం. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ ఉంటారు, చెప్పాలనుకుని డైరెక్ట్ చెప్పేశారు, అక్కడ చెప్తారు, వాళ్ళ ఇంట్లో ఇటు చెప్తారు, మన ఇంట్లోనూ చెప్తారు. అది దాన్ని కరెక్ట్ చేయడానికి చూస్తారు. కాబట్టి అది ఇంటి వరకు ఉంటుంది, రోడ్ వరకు వెళ్ళదు. అయితే వీళ్ళ గురించి పక్కన పెడితే ఫస్ట్ రకం వాళ్ళ గురించి చెప్తా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు నేను ఒకే ఏజ్ ఉన్నాం అనుకో, వాళ్ళ ఇంట్లో పిల్లలు తప్పు చేసి ఏమంటారు తెలుసా, చిన్నపిల్ల తెలియక చేసింది తెలుసుకుంటుందిలే అని బుద్ధి చెప్పుకుంటారు. బుద్ధి చెప్పుకొని అది ఇల్లు గడప దాటి కూడా బయటికి రానియరు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది అందరికి తెలిసిన తర్వాతనే వాళ్ళ ఇంట్లోకి తెలుస్తుంది. ఇప్పుడు నేను నా వరకు తీసుకుందాం. వాళ్ళ ఇంట్లో పిల్లలు అట్లా కదా. ఇప్పుడు నన్ను తీసుకోండి. నేను ఏదైనా తప్పు చేసింది అనుకో, నేననే కాదు నాలాగా చాలా మంది ఉంటారు. మేము ఏదైనా తప్పు చేసి ఏం చేస్తారంటే ఆమె ఏమైనా చిన్న పిల్లనా, ఆమె వయసు ఎంత, ఆమె ఎంత, ఆమెకు తెలియదా, అన్ని తెలిసే చేసింది, అన్ని తెలిసే చేసుకుందని అంటారు. అంటే వాళ్ళ పిల్లల వయసు మన పిల్లల వయసు ఒకటే ఉన్నా వాళ్ళ పిల్లలకు అనేసరికి ఒకలా మాట్లాడతారు, మనకు అనేసరికి ఒకలా మాట్లాడతారు. ఆ తేడా ఏందో నాకైతే అర్థం కాదు. అంటే మీరు మీ ఇంట్లోనే పిల్లలా, మన ఇంట్లో పిల్లలు కాదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికైనా పోయినప్పుడు ఎందుకు గుచ్చి ఇంకో ఈమె బిడ్డ ఇట్లా, ఈమె బిడ్డ ఇట్లా అని ఎందుకు మాట్లాడతారు? మీరు మనుషులే కదా. ఇప్పుడు తల్లి చెప్తా తప్పు ఏమని, మేము చేసుకున్న దానికి మా అమ్మలు ఏం చేస్తారు చెప్పండి. మా అమ్మ నాకు చెప్పిందా నువ్వు అట్లా చేసుకో ఇట్లా చేసుకో అని? నేను ఆయనని ఇష్టపడి నేను చేసుకున్నాను. దానికి మా అమ్మ ఏం చేస్తుంది, మీరు ఏదైనా 10 మంది కూర్చున్న దగ్గర కూడా మా అమ్మని పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు. ఎందుకు మీకు మీ ఇంట్లో పిల్లలు? ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాండి. ఇప్పుడు నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళు, అది మా అమ్మ వాళ్ళ ఊరే కానీ మా అత్త వాళ్ళ ఊరే కానీ ఎవరైనా సరే, మా రిలేటివ్సే కానీ ఎవరైనా, అందరి ఇళ్ళ తప్పులు చేసిన పిల్లలే ఎవరు. నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఎవరన్నా దమ్ము ఉంటే నా ముందరకు వచ్చి మాట్లాడరు. తప్పు చేయలే నా బిడ్డే, నా కొడుకు, ఎవరో ఒకరు వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే తప్పు చేయని వాళ్ళు ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడరు. మీ ఇంట్లో పిల్లలందరూ తప్పు చేసిన వాళ్ళే. ఇవాళ మీరు చెప్పినట్టు చేసుకున్నంత మాత్రాన మీ పిల్లలు శుద్ధ పూసలయ్యారు, ఇట్లా చేసుకున్న వాళ్ళందరూ గలీజోళ్ళు అయ్యారా?
నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. సరే తల్లిదండ్రులు అయితే చెప్పరు, వాళ్ళ ఇంట్లో అయినా చెప్పరు, మన ఇంట్లో అయినా చెప్పరు, నాకైనా చెప్పరు. ఎవరి తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్ వద్దని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అన్నిందాలు చూసి చేస్తారు కాబట్టి, వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి, సరే నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉండాలను, నా కొడుకు భవిష్యత్తు మంచిగా ఉండాలను అది దృష్టిలో పెట్టుకొని ఏ తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్ చేసుకోమని చెప్పరు. తల్లిదండ్రుల విషయం పక్కన పెడదాము. ఇప్పుడు ఇంకో రకమైన మనుషుల గురించి మాట్లాడితే ఈ వీడియో ఎంతసేపు వస్తుందో నాకైతే తెలియదు. ఎంతసేపు వచ్చినా సరే ఇష్టం ఉంటేనే చూడండి. చూసి మీరు మొత్తం వీడియో చూసిన తర్వాతనే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకో రకమైన మనుషులు ఉంటారు అన్న కదా, వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. అసలు నేను ఈ వీడియో తీయడానికి కారణము అమ్మ నాన్నలు కాదు. నేను ఎందుకంటే నా వరకు వచ్చింది కాబట్టి, నేను చూసిన వాళ్ళని కాబట్టి వాళ్ళ గురించి చెప్పినా, కానీ వాళ్ళైతే కాదు. ఏ తల్లిదండ్రులు చేసుకోమని చెప్పారు, అది వాళ్ళ ఇంట్లో అయినా, మా ఇంట్లో అయినా, ఎవరింట్లో అయినా. ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుకుందాము. నాతో పాటు ఉన్నోళ్ళే, నాకన్నా పెద్దోళ్ళే కానీ నాకన్నా చిన్నోళ్ళు కానీ నాతో పాటు ఉన్నోళ్ళే, నా చుట్టుపక్కల, నా చుట్టాలల్లా, నా బంధువులల్లా, ఇంకా నా ఇంటి పక్కల బయట తెలిసిన వాళ్ళే, దూరం వాళ్ళు అయితే కాదు. దూరం వాళ్ళు ఏమంటారు తెలుసా, అట్లా చేసుకుంటే ఎంత మంచి ఇంట్లో ఉన్న మాట బయట పడకుండా ఎట్లుంటారో వాళ్ళకే తెలుసు ఈ అన్ని వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఇంకోలా మాట్లాడతారు. ఇప్పుడు ఇంకో రకం మనుషులు అన్న కదా, వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. అది కూడా లవ్ చేసిన వాళ్ళ గురించే. ఇప్పుడు వీళ్ళు లవ్ చేసిర్రు, తిరిగిర్రు, అన్నిందాలు అయిపోయినాక సరే పెళ్ళిళ్ళు ఆస్తుందనో అంతస్తుందనో వాళ్ళకు ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే సాదడు అనో, ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఒకలా ఉంటారు. వీళ్ళు ఫస్ట్ వాళ్ళు. సెకండ్ వాళ్ళు వచ్చి ఎట్లుంటారు అంటే, సరే తిరిగినాం, అయ్యింది, అయిపోయింది, సరే మన ఫ్యామిలీలో ఒప్పుకుంటలేవు కాబట్టి నీ దారి నువ్వు, నా దారి నేను ఉంటా, మంచిగా ఉందాము, కలిసి ఉండకుండా విడిపోయినా హ్యాపీగా ఉందాము, ఇంకో లైఫ్ ఉంది కదా మనకు అనుకున్న వాళ్ళు ఇంకోలా ఉంటారు. అమ్మ నాన్నలకు ఇష్టం లేదు కాబట్టి విడిపోదాం, మంచినే విడిపోతారు వీళ్ళు ఫస్ట్ సెకండ్ వాళ్ళైనా థర్డ్ వాళ్ళైనా మంచిగా విడిపోతారు. విడిపోయి వీళ్ళు నీతులు చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతులు చెప్పరు. ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి నీతులు మాత్రం చెప్పరు. వాళ్ళకి తెలుసు మేము కూడా తప్పు చేసి వచ్చినాము, మేము ఇట్లా పెళ్లిళ్ళు చేసుకున్నాం, మేము సుఖంగానే ఉన్నాము, మాకు ఏ బాధలు లేవు, తప్పు అయిన వాళ్ళు ఎవరు, అందరు తప్పు చేస్తారు, కాకపోతే మేము మంచిగా ఉన్నాం కదా, ఎవరికి ఎందుకు పరాయాలకు ఒక్కరికి ఎందుకు నీతులు చెప్పాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. సెకండ్ థర్డ్ వాళ్ళని వదిలిపెడితే ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అమ్మ మహాతల్లులు, అది అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ, మీకు ఎందుకమ్మా, మీరు ఆల్రెడీ లవ్ చేసిర్రు, తిరిగిర్రు, అన్నిందాలు అయిపోయినాయి, ఇప్పుడు మీ అమ్మ నాన్నలు పెళ్లి చెప్పినట్టు చేసుకుర్రు, పిల్లల్ని కన్నారు. కన్నాక మీరు ఏమంటారు, ఎంతైనా లవ్ మ్యారేజ్ వేస్ట్, లవ్ మ్యారేజ్ చేసుకోదు, ఎంతైనా వాల్యూ ఉండదంట. మరి నువ్వు నీ లవ్ చేసినావుగా, మరి నీకేం వాల్యూ ఉంది? నిన్నేమంటారు తెలుసా, పలానా ఆయన చేసుకుందని ఎవడు అన్నారు, అరే ఆ లవర్ పోతుందిరా, ఆ లవర్ అన్ని పెళ్లి చేసుకుందిరా అని అంటారు. నువ్వు అనుకుంటుండొచ్చు, నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన, నాకు పిల్లలు పుట్టినంత మాత్రాన నన్ను తప్పు పట్టారు జనాలు, ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని గుచ్చి మీలే కడుగుతారు అని అనుకుంటుండొచ్చు. కానీ అట్లేం ఉండదు. నిన్నేమంటారు తెలుసా, ఒకప్పుడు అమ్మ అంతో తిరిగిందిరా, ఇప్పుడు ఇట్లా పెళ్లి చేసుకుంది అని అంటారు తప్ప, నువ్వు శుద్ధ పూస పెళ్లి చేసుకుంది, అమ్మ నాన్నలు చెప్పినట్టు చేసుకుందని ఒవ్వడు అన్నాడు. నేను ఎంత కోపం నాకు ఎందుకు వస్తుందంటే, నువ్వు చేసిన తప్పులు అన్నీ నీ మనసులో, నీ ఫ్యామిలీకి తెలుసు, నీ చుట్టుపక్కల తెలుసు, అందరికి తెలుసు. తెలిసినాక నువ్వు మమ్మల్ని ఎందుకంటావు చెప్పు, ఎంతైనా లవ్ మ్యారేజ్ వేస్ట్, లవ్ మ్యారేజ్ చేసుకోదని. నువ్వు కూడా కొంతమంది తిరిగినావుగా, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే తిరిగిరుగా, మీరు కూడా తిరిగిరు, ఎంజాయ్ చేసి మీ బతుకు మీరు చూసుకోరు, ఫస్ట్ మీది మీరు చూసుకోరు. మీరు చూసుకున్న తర్వాత మందికి అసలు మీకు నీతులు చెప్పనీకే 0.000 కూడా వాల్యూ లేదు. మీకు చెప్పనీకే సెకండ్ అండ్ థర్డ్కమైన మనుషులకి చెప్పడానికి ఒక వాల్యూ ఉంది. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగానే విడిపోయారు, ఇంకోరి పైన నిందలు వేస్తలేరు, ఇంకోరిని గుచ్చి మాటలు అంటలేరు కాబట్టి వాళ్ళకి ఎంతో రైట్స్ ఉన్నాయి. కానీ మీకు ఎలాంటి రైట్స్ లేవు. ఇంకొకసారి ఇప్పుడు మీరు మమ్మల్ని అంటారమ్మా ఏమని, లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు, లవ్ మ్యారేజ్ వేస్ట్, అది కొందరికి ఉంటుంది. మీరు అన్నట్టు కొందరికి మాత్రం అది సక్సెస్ కాదు. ఇప్పుడు అంత మాత్రాన అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా అందరూ ఏం హ్యాపీగా ఉండరు. నేను నా విషయం గురించి మాట్లాడుతున్నా కానీ నా గురించి చెప్తున్నా, నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా. నన్నైతే మా ఆయన అయితే బంగారం లేక చూసుకుంటుండు, నాకు ఏ కష్టం తెలియదు చెప్తున్నా. నా పెళ్ళైన కాడికించి ఇప్పటి వరకు నాకు ఏ కష్టం రాకుండా మా ఆయన చూసుకుంటూ, నాకు ఎలాంటి బాధ లేదు. అట్లా అని అందరికీ బాధలు ఉండవు, అందరికి సుఖాలు ఉంటాయి అనుకో నేను అంటలేను. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఇప్పుడు మీరు మమ్మల్ని అన్నారు కరెక్టే, 10 మందిలో ఉన్నప్పుడు మమ్మల్ని అంటారు. సరే మీరు మీ హస్బెండ్, మీ అత్త మామలు, మీ చుట్టాలు, మీ అత్తగారి సైడ్ ఉన్న వాళ్ళకి
వచ్చినప్పుడు మీరు కూర్చుర్రు అనుకో, నేను ఒక మాట, నువ్వు కూడా ఒకప్పుడు కొంతమంది తిరిగినావు కదా అని నేనంటే నీకేమన్నా వాల్యూ ఉంటుందా? నీ హస్బెండే కానీ నీ అత్తమామలే కానీ నీకేమన్నా వాల్యూ ఇస్తారా? నీ రిలేటివ్సే కానీ నీకేమన్నా వాల్యూ ఇస్తారా? ఫస్ట్ నేను అనను, నీ లేక నేనంటే నాకు నీకు తేడా ఏంది? నాకున్నాం అలాంటిది కాదు. ఇప్పుడు నీ సంసారం నీదైనప్పుడు నేను సంసారాన్ని ఖరాబ్ చేసి 10 మందిలో అనను. ఊకే ప్రతిసారి ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతేనే మా అమ్మ వాళ్ళ సైడ్ సగం మంది అట్లనే ఊరు ఎప్పుడు గుచ్చి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడితే నాకైతే అర్థం కాదు. మా అత్త వాళ్ళ సైడ్ అయితే ఏ ఒక్కరు అన్నారు. నన్ను ఇప్పటి వరకు ఇన్నేళ్ల సంది ఏ ఒక్కరు అనలేదు తెలుసా. అది మంచిగా కలిసిపోతుంది, మంచిగా ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా తప్పు అనిపిస్తుందా? నేను అందరి గురించి మాట్లాడతలేను. ఇట్లా లవ్ మ్యారేజ్ అంటే నాలుగు చేసుకున్న వాళ్ళు ఉంటారు, మంచిగా ఏమంటారు లవ్ చేసి ఇట్లా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి అసలు ఎవరి గురించి కాదు. అసలు మాట్లాడుతున్న టాపిక్ ఏంది? అన్నిందాల తిరిగి అన్ని విధాలుగా చేసి A to Z వాంతో కానీ ఆమెతో కానీ ఒకరికొకరు అన్ని చేసుకున్నాక, సరే మీ గతి అట్లుంది, మీ తలరాత అట్లుంది, వేరే వాళ్ళని పెళ్లి చేసుకురు, పిల్లల్ని కన్నారు, సుఖంగా ఉన్నారు. మీ వరకు మీకు ఉండకుండా మీరు నీతులు చెప్పొద్దు. మీరు నీతులు చెప్తే ఎట్లుంటుంది తెలుసు, అసలు చాలా గలీజ్గా ఉంటుంది. మీకు అసలు ఎలాంటి రైట్స్ ఉండవు మీరు నీతులు చెప్పడానికి. వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట, ఏంటన్నా లవ్ మ్యారేజ్ వేస్ట్, లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు, క్యాస్ట్ వేరే అది వేరే అని. నువ్వు చేసింది కూడా వేరే క్యాస్ట్ ఉంది, నువ్వు కూడా వేరే క్యాస్ట్ ఉండి లవ్ చేసినావమ్మా. నన్ను పర్టికులర్గా అంటున్న వాళ్ళకి మాత్రమే ఇది, అందరికీ కాదు. నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే, మీరు అనుకుంటుండొచ్చు ఇలాంటి విషయాలు సోషల్ మీడియాలో పెట్టాలన్నా, పర్సనల్గా పెట్టుకోవద్దా, పర్సనల్ చెప్పుకోవద్దా అని. నేనంటే పడిన వాళ్ళు నా ఛానల్ ఓపెన్ చేసి చూస్తారనమాట, ఏం పెట్టింది ఈరోజు, ఏం పెట్టింది అని. ఈ వీడియో చూసినాక ఆయన వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఆహా ఈమె నన్నే టార్గెట్ చేసి అంటుంది, మమ్మల్నే టార్గెట్, ఒక్కరినైతే కాదు నన్ను అన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో మమ్మల్ని అంటుంది అని. నేను ఇప్పుడు డైరెక్ట్ అనగలుగుతా, నేను అనలేక కాదు, కానీ ఇప్పటి నుండి చెప్తున్నా, ఈ క్షణం నుండి చెప్తున్నా, ఇంకెవరైనా నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ ఇప్పుడు లవ్ మ్యారేజ్లు వేస్ట్ అది అని అన్నోళ్ళు, అది మీరు ఏ తప్పు చేయకుండా అంటే నేను పడతా. మీరు ఎవరిని లవ్ చేయకుండా, ఎవరిని ఇష్టపడకుండా, ఎవరితో తిరగకుండా, అచ్చగా మీరు పుట్టినప్పుడు ఎట్లు అట్లనే ఒక ఇంటి ఆయన చేసుకొని మంచి సంసారం చేస్తున్న వాళ్ళని అంటే నేను పడతా. ఒకటి 100 అన్నా నేను పడతా. అంతేగాని మీరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని మీరు కూడా తిరిగి మీరు అన్నిందాలు చేసి నన్ను మాత్రం అంటే మాత్రం నేను పడా. ఇప్పటి నుండి మీ ఒకవేళ ఆడవాళ్ళంటే వాళ్ళ ఆయనకే చెప్తా, మగవాళ్ళంటే వాళ్ళ పెళ్ళానికే చెప్తా. నేను ఖచ్చితంగా చెప్తా ఈ విషయం మాత్రం. ఈమె ఇట్లా తిరిగింది, ఇట్లా చేసింది, ఇట్లుండే ఒకప్పుడు అన్నీ చెప్తా. ఇప్పటికైనా అన్ని మూసుకొని మీ బతుకు మీరు బతుకురి, నా బతుకు నేను బతుకుతున్నా. నేను చాలా హ్యాపీగా బతుకుతున్నా. నాకు 2 పిల్లలు బంగారం లేకుర్రు. నా పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది పైవాడికి తెలుసు, నాకు కూడా తెలియదు. వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా నాకు ఆలోచన లేదు. వాళ్ళ లైఫ్ ఎట్లా ముందుకు వెళ్ళిపోతే అట్లా ముందుకు వెళ్ళిపోతుంది. నేను ఏంటంటే వాళ్ళని కన్నందుకు నేను వాళ్ళని సాకాలి, వాళ్ళని మంచి చూసుకోవాలి. మా అమ్మ ఎట్లా మమ్మల్ని మంచి చూసుకుందో నేను కూడా వాళ్ళని మంచి చూసుకోవాలి. మా అమ్మ అయితే నాకు చెప్పలే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకో అని. నేను కూడా నా పిల్లలకి చెప్పా, వాళ్ళు చేసుకున్నాక నేనేం చేయలేను. అంతేగాని మీరు మాత్రం నా విషయంలో అసలు ఇన్వాల్వ్ కాకూడదు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ గురించి మాట్లాడుతున్నా. నేను మాట్లాడిందంటే మీకు ఏమైనా తప్పు అనిపించిందా? నేనైతే అందరిని అంటలేను, సారీ, తప్పుగా అయితే తీసుకోకండి. నా లోపల ఉన్న బాధ ఊగా మా ఆయనతోనే చెప్తున్నా. ఇప్పుడు 1, 2 ఇట్లా కాకుండా దాదాపు 7 ఏళ్ళ సంది, 7 ఏళ్ళు 8 ఏళ్ళు అనుకోరి, ఇన్నేళ్ళ సంది నేను పడుతూ ఇక నా వల్ల కాక మీతో షేర్ చేసుకున్నా. ఈ వీడియో కనీసం 100 మంది చూసుంటారు కదా, అందులో ఒక 10 మంది అయినా ఫుల్ వీడియో చూడండి. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నాయా? నేను కరెక్టే మాట్లాడినా? నాకైతే ఏం తప్పు అనిపిస్తలేదు, నేనైతే కరెక్ట్గానే మాట్లాడినా అనుకుంటున్నా. మీకు కూడా నేను కరెక్ట్గానే మాట్లాడినా అనిపిస్తే నాకు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక చిన్న 1 మినిటే కదా కామెంట్ చేయడానికి, పెద్ద టైం పట్టదు కదా, 1 మినిటే కదా. ఆ 1 మినిట్ ప్లీజ్ నా కోసం కేటాయించి ఒక కామెంట్ చేయండి, నువ్వు మాట్లాడింది కరెక్టే అని. ఓకే, బాయ్.